హలో మై డియర్ బంగారమ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఫస్ట్ తెలుగు వీడియో ఆన్ డినోస్ వరల్డ్ తెలుగు. ఎస్, ఇది ఒక కొత్త ఛానల్. నేను డెడికేటెడ్ టు మై తెలుగు ఆడియన్స్, ఎందుకంటే ఇక్కడనే తెలుగు ప్రాంతంలోనే పుట్టి పెరిగాను. సో ఐ ఓ ఇట్ టు మై ఫ్రెండ్స్ అండ్ వెల్ విషర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ ఇన్ని రోజులు. సో దీంట్లో తెలుగు ఫ్యామిలీ వ్లాగ్స్ ఫుల్ ఎంజాయ్మెంట్ అనమాట, ఫ్రెండ్స్తో అంతా జాలీగా. సో ఈ రివ్యూస్ అనేది అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను, ఎందుకంటే ఐఎమ్ నోన్ ఫర్ డిషింగ్ అవుట్ ఆనెస్ట్ అన్బయాస్డ్ రివ్యూస్. సో మీరు కూడా దానికోసమే చూస్తారు కాబట్టి, చాలామంది తెలుగులో రివ్యూస్ పోస్ట్ చేస్తలేమని అడిగారు కాబట్టి. సో ఇది CB350 RS అండి. సో దీని గురించి వివరాలు, ఇది ఎలా ఉంది రైడ్ చేయడానికి, దీనికి CB350 హైనస్కి డిఫరెన్సెస్ ఏంటి, అండ్ ఇది రాయల్ ఎన్ఫీల్డ్ కంటే బెటరా కాదా, మీరు దీన్ని కన్సిడర్ చేయాలా వద్దా అనేది నేను ఈ వీడియోలో మీకు చెప్పబోతున్నాను. సో వితౌట్ ఫర్దర్ అడు, లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ దిస్ రివ్యూ. సో ఫ్రెండ్స్, ఇది CB350 RS ఫ్రమ్ హోండా. RS ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే రోడ్ సేలింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెషల్ థ్యాంక్స్ టు JSP హోండా. ఇక్కడ నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు. నా బెస్ట్ ఫ్రెండ్ది ఈ షోరూమ్ అనమాట. సో వాళ్ళు దే ఆఫర్ ద బెస్ట్ డీల్స్ అండ్ ట్రై టు ఆఫర్ ద బెస్ట్ సర్వీస్ ఆల్సో. సో మీకు బెస్ట్ డీల్స్ కావాలంటే హోండా మోటార్ సైకిల్స్లో JSP హోండాని మీరు కాంటాక్ట్ అవ్వమని నేను మనవి చేస్తున్నాను. సో ఇప్పుడు బండి గురించి మాట్లాడుకుందాము. సో దీనికి CB350 హైనస్కి ఏమేమి డిఫరెన్సెస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ లుక్ చూస్తేనే మనకి అర్థమైపోతుంది. ఇది ఇంకా కొంచెం స్పోర్టీగా, కొంచెం మోడర్న్గా, ఒక రాడికల్ డిజైన్ ఇవ్వడానికి హోండా వాళ్ళు ప్రయత్నం చేశారని మనము ఇక్కడ చూడొచ్చు. సో చేంజెస్ ఏమేమి ఉంది మనము చూద్దాం. ఫస్ట్ ఏమో విజువల్ చేంజెస్ అండి. ఈ yellow and black కలర్ స్కీమ్ అనేది చాలా స్పోర్టీగా, చాలా మోడర్న్గా, కంటెంపరీ ఫీల్ని మనకి కలిగిస్తుంది, అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇంకోటి, ఇప్పుడు దీంట్లో LED టెయిల్ ల్యాంప్ అనేది మనకి ఇక్కడ ఎన్క్యాప్సులేట్ చేయబడింది. సో ఇది నీట్గా కనిపిస్తుంది అండ్ ఓవరాల్ డిజైన్ని పర్ఫెక్ట్గా కాంప్లిమెంట్ చేస్తుంది. టైర్స్ చూసినట్లయితే మనకి కొత్త టైర్స్ ఇవ్వబడ్డాయి. వెనకలదేమో 17 ఇంచ్ 150 సెక్షన్ వైట్ టైర్ అండి, అండ్ ఇది బ్లాక్ ప్యాటర్న్ టైర్ మీరు చూడొచ్చు. సో ఇది ఆన్ రోడ్, ఆఫ్ రోడ్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. అంటే మీరు మట్టి రోడ్ల పైన కూడా మీరు నడిపించుకొని ఎంజాయ్ చేయొచ్చు ఈ బండిని. కొంచెం వరకు దీన్ని స్క్రాంబ్లర్ కాన్సెప్ట్ అని అంటారు, కానీ ప్రాపర్ స్క్రాంబ్లర్ అంటే యూజువలీ లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ ఉండాలి, హైయర్ గ్రౌండ్ క్లియరెన్స్ ఉండాలి, కానీ అది రెండు ఇక్కడ ఇవ్వబడలేదు. కానీ సస్పెన్షన్ కవర్ మాత్రం ఇక్కడ ఇవ్వబడ్డాయండి. సో ఇది కూడా ఇక్కడ ఫోక్ సీల్స్ వాటిని ప్రొటెక్ట్ చేస్తాయండి కొంచెం వరకు. అండ్ సస్పెన్షన్ కూడా మనకి చంకీ, నాకు 41, 43 mm ఫోక్స్ ఉన్నట్టు అనిపిస్తున్నాయి. రైడ్ క్వాలిటీ మాత్రం సూపర్ అనమాట, చాలా బాగుంది. సిటీలో నడిపిస్తున్నప్పుడు హై స్పీడ్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. సో ఇది ఒక విషయం మీరు గమనించాలి. బ్రేక్స్ గురించి మాట్లాడినట్లయితే మనకి ముందు మ్యాసివ్ 310 mm డిస్క్ ఇవ్వబడ్డది, వెనకాల నాకు తెలిసి 240 mm ఎంతో డిస్క్ ఇవ్వబడ్డది. కానీ డ్యూయల్ ఛానల్ ABS స్టాండర్డ్ అండి. అంటే ABS అనేది ఫ్రంట్ వీల్ యాజ్ వెల్ as రేర్ వీల్ రెండిట్లో పనిచేస్తుంది. సో బేసిక్లీ ABS ఒక ఫుల్ ఫామ్ ఏంటంటే యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. చాలామంది యాంటీ బ్రేకింగ్ సిస్టమ్ అంటారు, అది చాలా మీనింగ్ని చేంజ్ చేసేస్తుంది. యాంటీ లాక్ అంటే మీరు పానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు ఇది వీల్స్ లాక్ అవ్వకుండా, అంటే మట్టి లూజ్ శాండ్ ఉన్న సర్ఫేస్ పైన, లేకపోతే వెట్ రోడ్ పైన మీరు సడన్గా బ్రేక్ వేసినప్పుడు, ప్యానిక్ బ్రేకింగ్ చేసినప్పుడు వీల్స్ లాక్ అయ్యి బండి స్కిడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయండి. కానీ అది స్కిడ్ అవ్వకుండా కాపాడేది యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్. ఇది ఇంతవరకు కార్స్లో ఉండేది, ఇప్పుడు అన్ని బైక్స్లో మ్యాండేటరీ చేయబడింది మన గవర్నమెంట్ ద్వారా. సో ఇది ఒక మంచి సేఫ్టీ ఫీచర్, చాలా వరకు యాక్సిడెంట్స్ తగ్గిపోతాయి, రోడ్ యాక్సిడెంట్స్. సో ఇది మంచి ఇనిషియేటివ్ అని చెప్పొచ్చు. సో దీంట్లో డ్యూయల్ ఛానల్ ABS ఉంది. సో ఫ్రంట్ అండ్ రేర్ వీల్ రెండు కూడా లాక్ అవ్వవు మీరు ఎంత గట్టిగా పానిక్ బ్రేకింగ్ చేసినా కానీ. సో అది వెరీ గుడ్ సేఫ్టీ ఫీచర్ అని మనం అనుకోవచ్చు. ఇంకోటి, ఫ్రంట్ 19 ఇంచ్ ఫ్రంట్ వీల్ ఇవ్వబడ్డది. సో ఇది ఆబ్స్టికల్స్ని ఆఫ్ రోడింగ్ చేసేటప్పుడు ఈజీగా మీరు క్లియర్ చేయడానికి సహాయం చేస్తుంది. కానీ ఓవరాల్గా దీంట్లో ఇది హై స్పీడ్ స్టెబిలిటీ ఆఫర్ చేయడానికి కాంప్లిమెంట్ చేస్తుంది. సో ఫ్రంట్ వీల్ ఏమో హై స్పీడ్ స్టెబిలిటీని ఎయిడ్ చేస్తుంది, వెనకాల 17 ఇంచ్ వీల్ ఏమో ఈజీ ఫ్లికబిలిటీ అండ్ మనూవరబిలిటీని ఎయిడ్ చేస్తుంది. సో ఈజ్ క్లెవర్ ఇంక్లూజన్ అండ్ వెల్ రౌండెడ్ ప్యాకేజ్ అని మనము అనుకోవచ్చు. నెక్స్ట్ పవర్ గురించి మాట్లాడదాం. ఇంజిన్ని పవర్ చేసేదేమో 350cc సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ ఫ్యూల్ ఇంజెక్టెడ్ BS6 కంప్లైంట్ ఇంజిన్ అండి. చాలా రిఫైన్డ్, స్మూత్గా ఉంది. హోండా అంటేనే రిఫైన్మెంట్. సో దీంట్లో అసలు వైబ్రేషన్స్ లేవు. అండ్ ఇనిషియల్ పికప్ ఇంకా బెటర్గా ఇవ్వబడింది వెన్ కంపేర్డ్ టు CB350 హైనస్. ముందే
ఎల్ఈడి హెడ్ ల్యాంప్ ఇవ్వబడింది. ఇది సేమ్ మన హైనస్ లాంటిదే, కానీ ఇక్కడ మీకు ఇదైతే హెడ్ ల్యాంప్ సరౌండింగ్ ఉందో ఇది అల్యూమినియంలో ఇవ్వబడింది. సో ఇది ఒక నీట్ టచ్ అని మనం చెప్పొచ్చు అండ్ ప్రీమియం ఫీల్ని ఆఫర్ చేస్తుంది. అదే పరంగా ఇక్కడ ఎల్ఈడి బ్లింకర్స్ కూడా చాలా నీట్గా ఇవ్వబడ్డాయి, చాలా క్లాసీ అప్ మార్కెట్ ఫీల్ లభిస్తుంది. ఇక్కడ మళ్ళీ గ్రాబ్ రైల్ కూడా కన్సీల్డ్ గ్రాబ్ రైల్ అల్యూమినియంది ఇవ్వబడింది. ఇది కూడా వెరీ గుడ్ క్వాలిటీ అండ్ అటెన్షన్ టు డీటెయిల్ని హైలైట్ చేస్తుంది. వెనకాల రేర్ ఫెండర్ మాత్రం ప్లాస్టిక్ది ఇవ్వబడింది, ఎందుకంటే టు రెడ్యూస్ వెయిట్ అండ్ టు మేక్ ద రైడ్ మోర్ పెప్పీ అండ్ పంచియర్. సో వెనకాల ఫెండర్ ప్లాస్టిక్ది, ఫ్రంట్ ఫెండర్ కూడా ప్లాస్టిక్ది. కానీ ఈ యొక్క ఏదైతే క్లాంప్ ఇవ్వబడిందో ఇక్కడ ఇది ఒక మంచి టచ్ అండి, మంచి క్వాలిటీ అండ్ ఎటువంటి వైబ్రేషన్స్ లేకుండా ఇది చూసుకుంటుంది. అండ్ ఇట్స్ అ గుడ్ అటెన్షన్ టు డీటెయిల్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఆఫరింగ్ గుడ్ బిల్డ్ క్వాలిటీ. ఇక్కడ మీరు ఎగ్జాస్ట్ చూసినట్లయితే స్లైట్లీ అప్స్వెప్ట్ ఎగ్జాస్ట్ ఇవ్వబడింది, బ్లాక్ కలర్లో ఇవ్వబడింది అండ్ క్రోమ్స్ హీట్ షీల్డ్ ఇవ్వబడింది ఇక్కడ. సో అదే కాకుండా ఇక్కడ మీరు చూసినట్లయితే బ్రేక్ ఓపెన్ టీత్ బ్రేక్ లివర్ ఇవ్వబడింది. ఇది మీరు ఆఫ్ రోడ్ చేసేటప్పుడు మీకు కొంచెం గ్రిప్ ఎక్స్ట్రా ఇవ్వడానికి మీరు నిలబడి నడిపించేటప్పుడు ఇది మీకు సహాయం చేస్తుంది. అదే పరంగా ఇక్కడ కూడా ఓపెన్ టీత్ ఫుట్ పెగ్స్ ఇస్తే బాగుండు అన్న అభిప్రాయం, కానీ ఏది ఉందో అది బాగానే ఉంది ఇప్పుడు ప్రస్తుతానికైతే డైలీ యూస్కి. అల్యూమినియం ఫుట్ పెగ్ కూడా చాలా మంచి క్వాలిటీ ఇవ్వబడింది. సో దీనిలో మీరు తెలుసుకోవచ్చు హోండా ఇస్ ట్రైంగ్ టు ఆఫర్ గుడ్ బిల్డ్ క్వాలిటీ ఇన్ దిస్ కేటగిరీ అండ్ ఇన్ దిస్ విత్ దిస్ మెషిన్. ఇంకొక ప్రాముఖ్యత ఈ వెహికల్ది ఏంటంటే యూజువల్లీ మన CB350 హైనస్లో మనకి హీల్ అండ్ టో షిఫ్టర్ వస్తుందండి, కానీ దీంట్లో ఓన్లీ టో షిఫ్టర్ ఇవ్వబడింది. కానీ గేర్ బాక్స్ అయితే 5 స్పీడ్ గేర్ బాక్సే అండ్ గేర్ రేషియోస్ కూడా ఆల్మోస్ట్ సిమిలర్గా ఉన్నాయి. కానీ టార్క్ మాత్రం పంచీ అండ్ పెప్పీగా రెస్పాన్సివ్గా ఉంది ఈ బండిలో వెన్ కంపేర్ టు హైనస్. నేను ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను. సో వెనకాల హీల్ షిఫ్టర్ ఇవ్వకుండా ఉన్నది పెద్ద మైనస్ ఏం కాదు, మీరు మన ఎక్కువ శాతం టో షిఫ్టర్ యూజ్ చేస్తాం కాబట్టి అది నడిచిపోతుంది. వై షేప్డ్ అలాయ్ వీల్స్ ఇవ్వబడ్డాయి. సో ఇది కూడా మంచి డిజైన్ ఎస్థెటిక్కి కాంప్లిమెంట్ చేస్తుంది. ఒక మంచి క్వాలిటీ బ్యాష్ ప్లేట్ ఇవ్వబడింది ఇక్కడ, ఇది కూడా చాలా యూస్ఫుల్గా ఉంటుంది ఇంజిన్ కంపార్ట్మెంట్ని కాపాడడానికి. సో ఇది వెహికల్ గురించి వివరాలండి. ఇప్పుడు మనము స్పీడో కన్సోల్ గురించి చూద్దాము. నేను ముందు సీట్ గురించి చెప్తాను. ఈ సీట్ కూడా మనకి డిఫరెంట్ ప్యాటర్న్ సీట్ ఇవ్వబడింది. ఇది రిబ్డ్ ప్యాటర్న్ సీట్, చాలా ప్రీమియంగా కనిపిస్తుంది అండ్ ఇది ఎక్కువ సాఫ్ట్గా కూడా లేదు. సో మీకు హైవేలో లాంగ్ డిస్టెన్స్ టూరింగ్కి ఇది సహాయం పడుతుంది. మీకు బట్ పెయిన్ కానీ లేకపోతే నడుము నొప్పి కానీ రాకుండా ఇది కాపాడుతుంది. వెనకాల పిలియన్ స్పేస్ కూడా రీజనబుల్గా ఉందని చెప్పొచ్చు. స్విచ్ గేర్ గురించి మాట్లాడినట్లయితే మనకి ఇక్కడ హై బీమ్ ఫ్లాషర్, హెడ్ లైట్ అంటే హై బీమ్ లో బీమ్ స్విచ్ ఇక్కడ ఇవ్వబడింది. ఇది మంచి టచ్ అండి. అల్యూమినియం లివర్స్ ఇవ్వబడ్డాయి, ఇది కూడా మంచి బిల్డ్ క్వాలిటీని హైలైట్ చేస్తుంది. ఈ హార్న్ స్విచ్, లైట్ స్విచ్ చూసారంటే యూజువలీ హార్న్ స్విచ్ కింద ఉంటుంది, ఈ ఇండికేటర్ స్విచ్ పైన ఉంటుంది. ఇది కొంచెం పైన డిఫరెంట్ ఉల్టాగా ఇచ్చారు. సో ఇది మనకి యూజ్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. హ్యాండిల్ బార్ కూడా వైడ్గా ఉంది, కానీ ఇట్ ఈస్ లోవర్ సెట్ హ్యాండిల్ బార్. సో మంచి స్ట్రీట్ కంట్రోల్ హ్యాండిల్ బార్ లెక్క స్ట్రీట్లో ట్రాఫిక్లో ఈజీగా మనం దూసుకుంటూ వెళ్ళిపోవచ్చు అనమాట. ఇంజిన్ కిల్ స్విచ్ విత్ ఇంటిగ్రేటెడ్ స్టార్టర్ బటన్ ఇవ్వబడింది. సో ఇది ఒక చాలా మంచి ఫీచర్ హోండా వాళ్ళు ఆఫర్ చేసింది. హ్యాజర్డ్ లైట్ స్విచ్ మనకి యూజువలీ అన్ని 4 బ్లింకర్స్ అట్ ఎ టైం పనిచేస్తాయి అనమాట. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మీరు ఫాగీ కండిషన్లో లేకపోతే పొద్దున వర్షం గట్టిగా పడుతున్నప్పుడు వెహికల్ సరిగ్గా కనపడదండి. సో వెహికల్ విజిబిలిటీ ఎన్హాన్స్ చేయడానికి ఎదురుగుండా వచ్చే వాళ్ళకి ఈ హ్యాజర్డ్ లైట్ ఆన్ చేసుకుంటే వాళ్ళకి ఒక వెహికల్ కనిపిస్తుంది అనేది కనిపిస్తుంది, ఎందుకంటే ఇది అన్ని 4 ఇండికేటర్స్ని ఫ్లాష్ చేస్తుంది అట్ ఎ టైము. సో దీనివల్ల ఆపోజిట్ డైరెక్షన్ నుంచి వచ్చే వాళ్ళు అలర్ట్ అవుతారనమాట ఒక వెహికల్ మన వైపు వస్తుందని. వెరీ గుడ్ సేఫ్టీ ఫీచర్ టు హ్యావ్ ఆన్ బోర్డ్. ఇంకోటి ఇక్కడ మనకి థ్రాటిల్ కేబుల్ అనేది డ్యూయల్ థ్రాటిల్ కేబుల్స్ ఇవ్వబడ్డాయి. డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఒక ప్రాముఖ్యత ఏంటంటే యూజువల్లీ మనకి థ్రాటిల్ రెస్పాన్స్ అనేది చాలా స్మూత్గా కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ లినియర్ పవర్ డెలివరీ ఉంటుంది వితౌట్ ఎనీ జంపీ రెస్పాన్స్ అనమాట. యూజువల్లీ జంపీగా జర్కీగా ఉంటుంది ఒక్కొక్కసారి డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ లేకపోతే. సో డ్యూయల్ థ్రాటిల్ కేబుల్ ఉండడం వల్ల థ్రాటిల్ రెస్పాన్స్ చాలా స్మూత్గా ఉంటుంది, కన్సిస్టెంట్గా ఉంటుంది అండ్ ఫ్యూల్ ఇంజెక్షన్ కూడా ఉంది కాబట్టి ఓవరాల్ థ్రాటిల్ రెస్పాన్స్ అనేది ఫినామినల్గా ఉందని మనము చెప్పుకోవచ్చు. ఇప్పుడు దీని రైడ్ ఫీల్ గురించి మనం మాట్లాడుకుందాము. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనము CB350 RS ఒక రైడ్ ఫీల్ గురించి మాట్లాడుకుందాము. సో నేను ఆల్రెడీ ఈ బండిని సిటీలో నడిపించాను, మంచి క్లీన్ ఓపెన్ రోడ్స్లో నడిపించాను. ఇనిషియల్ టార్క్ అనేది ఏదైతే పికప్ ఉందో చాలా బాగుందండి. అసలు బండి జంప్ కొడుతుంది ఆల్మోస్ట్. సో అది చాలా ఇంప్రెసివ్గా ఉంది. ఆ పికప్ అనేది మనకి చాలా యూస్ఫుల్, సిటీలో క్విక్ ఓవర్టేక్స్ చేయడానికి ఇదంతా మనకి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ మిడ్ రేంజ్ వచ్చేటప్పటికి మిడ్ రేంజ్ కూడా చాలా క్లీన్గా, కన్సిస్టెంట్గా, స్టేబుల్గా ఉంది బండి. అరౌండ్ 85
90 వరకు మీరు క్రూజ్ చేయొచ్చు అని నా అభిప్రాయం అండి. ఇది కొత్త బండి బ్రేక్ ఇన్ అయిన తర్వాత ఖచ్చితంగా 100 వరకు మీరు క్రూజింగ్ స్పీడ్ మెయింటైన్ చేయొచ్చు దీంట్లో. అండ్ స్టెబిలిటీ అద్భుతంగా ఉంది. యాక్చువల్గా హ్యాండ్లింగ్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ CB350 హైనస్ కంటే ఇది చాలా బెటర్గా ఉందని చెప్పొచ్చు. అండ్ చాలామంది దీన్ని రాయల్ ఎన్ఫీల్డ్ 350తో కంపేర్ చేస్తారు. కొత్త క్లాసిక్ 350 కూడా రాబోతుంది. సో దానికోసం వెయిట్ చేసి దాన్ని కంపేర్ చేద్దాం దీంతో. ప్రస్తుతం ఉన్న క్లాసిక్ 350 కంటే ఇది చాలా రిఫైన్డ్గా ఉంది, అసలు జీరో వైబ్రేషన్స్. అండ్ ఎందుకంటే హోండా కాబట్టి, హోండా అంటేనే రిఫైన్మెంట్ అండి. సో ఇది చాలా చాలా స్మూత్గా రిఫైన్డ్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ మీకు ఆఫర్ చేస్తుంది వితౌట్ ఈవెన్ సింగిల్ 1% ఆఫ్ వైబ్రేషన్. ఇంకోటి ఏంటంటే 17 ఇంచ్ వీల్ ఏమో మీకు సిటీలో ఈజీగా ఫ్లిక్కబిలిటీ ఆఫర్ చేస్తుంది. అదే పరంగా హై స్పీడ్ స్టెబిలిటీకి వాళ్ళు ముందు 19 ఇంచ్ వీల్ ఇచ్చారు. సో వెరీ క్లెవర్ అంటే డిజైన్ అండ్ కాన్సెప్ట్ బై హోండా అని చెప్పొచ్చు. సో ఇట్ ఈస్ అ మిక్స్డ్ అండ్ గుడ్ ఆల్రౌండర్ మెషిన్ అని చెప్పొచ్చు. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ గుడ్ హ్యాండ్లింగ్ అండ్ స్పోర్టీ హ్యాండ్లింగ్ అట్ లోవర్ స్పీడ్స్ అండ్ గుడ్ హై స్పీడ్ స్టెబిలిటీ ఆన్ హైవేస్. సో ఈ పరంగా నాకు ఇది చాలా నచ్చింది. ఎర్గనామిక్స్ అనేది చాలా చాలా బాగుందండి. అసలు బండిలో కూర్చున్నప్పుడు మీరు లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసినా మీకు అలసట అనిపించదు, టైర్సమ్గా అనిపించదు. చాలా మీకు ఒక ఎఫర్ట్లెస్ రైడింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫర్ చేస్తుంది. దానికి పర్ఫెక్ట్గా ఎయిడ్ చేసేదేమో మనకి స్లిప్పర్ క్లచ్ అనమాట. అసలు క్లచ్ యూస్ చేసేది ఫెదర్ టచ్ అనమాట. చాలా లైట్ క్లచ్ పుల్ ఉంది. సో అది స్లిప్పర్ క్లచ్ వల్ల. సో స్లిప్పర్ క్లచ్ ఇంకోటి బెనిఫిట్ ఏంటంటే మీరు ఫాస్ట్గా వెళ్తున్నప్పుడు సడన్గా డౌన్ షిఫ్ట్ చేయాల్సిన సందర్భం వచ్చినప్పుడు యూజువలీ వెనకాల వీల్ లాక్ అయ్యి హాప్ అయ్యి మిమ్మల్ని ఇట్లా తోసివేసే ఛాన్స్ ఉంది. కానీ స్లిప్పర్ క్లచ్ ఉండడం వల్ల అది కాదు. సో ఇట్ విల్ ప్రొవైడ్ కంట్రోల్డ్ అంటే ఫాస్టర్ డౌన్ షిఫ్ట్స్ చేసేటప్పుడు మీకు ఎటువంటి హాని రాకుండా అది కాపాడుతుంది. సో దీంట్లో ఇంకొక ఫీచర్ ఉంది, HSTC, స్టాండ్స్ ఫర్ హోండాస్ సెలెక్టబుల్ టార్క్ కంట్రోల్. సో ఇది సింపుల్ టర్మ్స్లో చెప్పాలంటే ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే ఏంటి? సో ట్రాక్షన్ కంట్రోల్ అంటే యాజ్ ద నేమ్ సజెస్ట్, ఎప్పుడైతే మనం థ్రాటిల్ ఇస్తామో, థ్రాటిల్ ఇచ్చినప్పుడు వీల్ స్పిన్ జరిగి ముందుకెళ్ళడమో లేకపోతే అక్కడనే బర్న్అవుట్ చేయడమో ఏదో ఒకటి జరుగుతుంది. సో ఆ వీల్ స్పిన్ ఎక్కువ ఎక్సెస్ వీల్ స్పిన్ జరగకుండా కాపాడేది ట్రాక్షన్ కంట్రోల్ అనమాట. సో ఇట్ ఎనేబుల్స్ ద వీల్ టు గెట్ ట్రాక్షన్ అండ్ నాట్ లూజ్ ట్రాక్షన్. సో దాన్ని ట్రాక్షన్ కంట్రోల్ అంటారు. సో ఈ ఎక్సెస్ వీల్ స్పిన్ వల్ల ఏమైతే ఒకసారి బండి అంటే నడిపించడం తెలియని వాళ్ళు, కొత్త పిల్లలు బండి తీసుకున్నప్పుడు 350cc బైక్ సడన్గా థ్రాటిల్ తిప్పారనుకోండి, వీల్ స్పిన్ అక్కడనే అయ్యి కింద పడిపోతారు, బండి జారి కింద పడిపోతుంది. సో అది కాకుండా ఉండడానికి HSTC ఆఫర్ చేశారు. లేదు మీరు ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ రైడర్, మీకు అది HSTC అవసరం లేదంటే మీరు అది ఆఫ్ కూడా చేసుకోవచ్చు. స్పీడో కన్సోల్ పక్కన ఒక బటన్ ఉంటుంది, దాన్ని 2 seconds ప్రెస్ చేస్తే మీకు HSTC ఆ ట్రాక్షన్ కంట్రోల్ అనేది ఆఫ్ అయిపోతుంది. లేదు మీరు సేఫ్టీ కోసం దాన్ని ఎనేబుల్ చేసుకుని నడిపించాలనుకుంటే కూడా అది మళ్ళీ 2 seconds ప్రెస్ చేస్తే ఆ బటన్ మీరు HSTCని ఆన్ చేసేస్తారు. అప్పుడు మీకు ఎక్సెస్ సేఫ్టీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ డ్యూయల్ ఛానల్ ABS, ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఉండడము ఎస్పెషలీ వెట్ రోడ్స్లో, స్లిపరీ సర్ఫేసెస్లో నడిపించేటప్పుడు సేఫ్టీ పరంగా వెహికల్ కంప్లీట్లీ సేఫ్ అని మనము అనుకోవచ్చు. ఇది HSTC గురించి. సో ఇది CB350 RS గురించిన ఒక రివ్యూ. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 10,000 టార్గెట్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే ఒక మంచి పాజిటివ్ ఎనర్జీతో ఈ యొక్క తెలుగు ఛానల్, తెలుగు ప్రేక్షకులకి ఆటోమొబైల్ కంటెంట్ ఇవ్వాలి. ప్లస్ ఫ్యామిలీ వ్లాగ్స్ కూడా నేను షేర్ చేయాలనుకుంటున్నాను. సో మీ సపోర్ట్తోనే అది సాధ్యం. ఫస్ట్ టైం ఒక లీప్ ఆఫ్ ఫెయిత్, ఒక స్టెప్ తీసుకుంటున్నాను కొత్త ఛానల్ స్టార్ట్ చేసి. సో మీ సపోర్ట్ లేకుండా ఇది ముందుకి సాగదు. సో ఖచ్చితంగా మీరు సపోర్ట్ చేస్తారని నేను నమ్ముతున్నాను. మీ సపోర్ట్కి చాలా చాలా థ్యాంక్స్. సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, గాడ్ బ్లెస్ అండ్ రైడ్ సేఫ్.